నాకు ధైర్యం చెప్పేటోళ్ళు లేకపోయినరు ఈ ఊర్లో. నేనేం తప్పు చేసిన చెప్పండి? నేనేం తప్పు చేసిన? ఒక పాపను కనడం పాపమా? ఒక పాపను కనడం పాపమా? అంత నేరమా? హాయ్ అండి, అందరికీ నమస్కారము. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఒకదాన్నిగా నేను ఉండాలి అనుకుంటున్నాను. మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తే నా బాధ ఏందో మీకు అర్థమవుతుంది. నాకు తర్వాత కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అభిప్రాయం గురించి. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే, నాకు 3 పిల్లలు, 2 బాబులు, ఒక పాప ఉంది. అయితే బాబు గురించి ఎవరు ఎక్కువగా మాట్లాడరు, కానీ పాప పుట్టినప్పటి నుంచి, పాప కడుపులో ఉన్నప్పటి నుంచి నన్ను చాలామంది నన్ను చాలా చిత్రహింసలు పెడుతున్నారు. చిత్రహింసలు ఎందుకు అని అంటే, ముందుగా 2 బాబులు ఉన్నారు, మళ్ళీ అవసరమా ప్రెగ్నెంట్ అని కొంతమంది, అవసరమా ఒకవేళ ఆడపిల్ల పుడితే కొంతమంది బంధువుల గురించి, ఒకవేళ ఆడపిల్ల పుడితే ఎలా, వద్దు అబార్షన్ చేయించుకోమని చెప్పు, అబార్షన్ చేయించుకో, అవసరమా ఇప్పుడే మీకు పిల్లలు, అవసరమా 2 పిల్లలు ఉన్నారు కదా మళ్ళీ పాప అవసరమా అని కొంతమంది అన్నప్పుడు నేను ఎవరి మాటలు వినలేదు. నాకే డైరెక్ట్గా ఫోన్ చేసి మరి అవసరమా అని అన్నప్పుడు కూడా నేను అవసరము, నాకు పాప కావాలి, నేను మొక్కుకున్నాను, నేను దేవుణ్ణి మొక్కుకున్నాను, నాకు పాప కావాలి అని అన్నాను నేను. అయితే అప్పుడు నాకు ఒక పాప అయితే, కుందనం బొమ్మ, నా బంగారు తల్లి అయితే నాకు వచ్చింది. నేను చాలా సంతోషంగా ఉన్నా. ఒక్క మాట చెప్పాలంటే, నా కూతురికి కాళ్ళు, చేతులు, ముక్కు ఏది వంకర లేదు, అన్నీ బాగున్నాయి. దేవుడి దయ వల్ల అన్నీ బాగున్నాయి. నా పాప బాగుంది, అందంగా ఉంది, బాగుంది. ఒకవేళ నా పాప కాళ్ళు చేతులు లేక అదేంది వికలాంగుల్లాగా పుట్టినా సరే, నేను కనేదాన్ని, నేను పెంచేదాన్ని, నేను చూసుకునేదాన్ని. ఇది గ్యారంటీ నాది. అయితే కొంతమందికి ఆడపిల్లలు అంటే ఇష్టం ఉండదు. వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, అయినా సరే వేరే వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలను చూస్తుంటే వాళ్ళకి ఏందో ఎట్లనో అవుతుంటుంది అనమాట, వాళ్ళంతా గుచ్చుకుంటుంది అనమాట వాళ్ళకి. అయితే నాకు 2 కొడుకుని చూసినప్పుడు, అబ్బో ఈమెకేమమ్మా 2 కొడుకులు అన్నారు. ఇప్పుడు ఆడపిల్ల చూస్తే ఎంతమంది పిల్లలు అని అంటున్నారు. అందరికీ తెలుసు, ముగ్గురు పిల్లలు ఉన్నారు, 2 మగపిల్లలు, ఒక ఆడపాప ఉంది అని అందరికీ తెలుసు. ఇప్పుడు నేను ఇంట్లో ఉంటా, మా ఆయన ముంబైలో పనిచేస్తాం, ఇంట్లో ఒక్కదాన్నే ఉంటా, పిల్లలను చూసుకుంటూ ఉంటా. అయితే నాకేమైనా అవసరం ఉంటాయి కదా, నాకు అవసరం ఉన్న వస్తువులు నేను తెచ్చుకోవాలా, నాకు ఆరోగ్యం బాగుండదా, పిల్లలకు బాగుండదా, హాస్పిటల్ పోవాలా, నాకు తప్పదు, నేను పోవాలా, బయటికి పోతేనే ఇది ఏదైనా తెచ్చుకుంది ఏది. అయితే నేను ఇట్లా బయటికి వెళ్తానో లేనో చూస్తుంటారు, ఇట్లా చూస్తుంటారు నన్ను. ఎంతమంది పిల్లలు అని ముందుగా అడుగుతారు. అమ్మ 3 పిల్లలు అమ్మ, ఒక పాప, 2 బాబులు అంట. నీకు అవసరమా పాప కనుడు, అవసరమా? అప్పుడు సిద్ధగానికి చెప్పినా కూడా బుద్ధి లేదు ఇంత కూడా అని ఒకరు అంటారు. ఇంకొకరు ఏమంటారు, ఈ అమ్మ దగ్గర బాగా కట్నం ఉంది, ఈ అమ్మ దగ్గర పైసలు ఉన్నాయి, చేస్తుంది, ఇంకా బిడ్డకి 10 తులాల బంగారం పెట్టి ఆడపిల్ల కనాలంటే కట్నమే కావాలన్నా, పైసలే కావాలా, బంగనాలే కావాలా, రత్నాలే కావాలన్నా, ఇంత బంగారమే కావాలన్నా చెప్పండి? ఆడపిల్లని మంచిగా పెంచుకొని ఒక మంచి జీవితం ఇవ్వడము అది కాదా చెప్పండి మీరు? బంగారం ఉంటేనే కనాలనా, పైసలు ఉంటేనే కనాలనా, లేకపోతే కనకూడదా? కడుపులో ఉన్న బిడ్డని చంపుకోవాలనా? అంటే మీకు ఉంది ఎట్లా అంటే, ఒక పాప పుట్టింది కదా, ఇంకో పాప ఎందుకు అవసరమా అని తెలుసుకొని మీరు చంపుకుంటారు. మేము చంపుకోమమ్మా, మాకొద్దు, మేము ఆ పాపాన్ని మూట కట్టుకోలేము తల్లి. నాకు దేవుడిచ్చిన 2 మగబిడ్డలు ఉన్నారు, లక్ష్మీ దేవత ఇచ్చిన నాకు ఒక పాప ఉంది అనుకుంటారేమో కొంతమంది. ఇప్పుడు నేను ఒక ముస్లిం అయ్యి ఉండి ఇట్లా దేవుళ్ళు అది ఇది అని అంటాను. నాకు అందరూ ఒకటే, అన్ని దేవుళ్ళు ఒకటే. అర్థమవుతుందా? కొంతమంది ఇప్పుడు దీని మీద కూడా అంటారేమో, నాకు తెలుసు, అందుకే నేను అంటున్నా, నాకు అన్ని దేవుళ్ళు ఒకటే, నేను ఒకటే లాగానే ఉంటా. నేను వాళ్ళు వేరు వీళ్ళు వేరు అనుకొని నేను ఉండను. అయితే నా పాప గురించి నేను చెప్తున్నారు కదా, నన్ను చాలా హింసిస్తున్నారు. ఒక రోజు అంటే ఏమోనండి, ఒక రోజు, ఒకసారి, ఒక రోజు, ఒక 2వ రోజు, 3వ రోజు అంటే ఏమో. అరే నేను పోయిన ప్రతిసారి నా బిడ్డ గురించి తక్కువ చేసి మాట్లాడుతుంటే, ఇంటికి వచ్చి మరి ఏం పాప ఇట్లుంది, పాప కాళ్ళు వంకురుందేంది, పాప ఇట్లుందేంది, పుట్టినప్పుడు ఏమో గింతే ఉండే, ఇప్పుడు ఇంతుంది అంటారు. కొంతమంది అంటారు, ఏమి పాప వెంట్రుకలు ఇట్లున్నాయి, తెల్లగున్నాయి, నల్లగున్నాయి, ఎర్రగున్నాయి. అరే అమ్మో, అమ్మా తల్లి, మీకెందుకండి నా పిల్లల గురించి, మీకెందుకండి? 3 పిల్లలను చూసుకుంటూ, ఎంతో కష్టపడుకుంటూ, పని చేసుకుంటూ, రాత్రి అనక పగలనక రాత్రి 3 గంటల వరకు నిద్ర ఉండదమ్మా.
అర్థమవుతుందా? డిప్రెషన్లో వెళ్ళిపోతున్నా తల్లి. మీ మాటల వల్ల, పిల్లలు పెట్టే అల్లర్ల వల్ల డిప్రెషన్లో వెళ్ళిపోతున్నా తల్లి. అయినా సరే నా పిల్లలు కాబట్టి ఎంతో కష్టమైన పనిని ఇష్టంగా చేసుకొని బతుకుతున్నా నేను. నీకు అర్థమవుతుందా? నా కష్టాన్ని నేను నా భర్తకు చెప్పుకోలేకపోతున్నాను. నీకు అర్థమవుతుందా? ఆ కష్టాన్ని నా భర్తకు చెప్పుకోలేకపోతున్నా. ఎందుకంటే నేను కష్టపడితే ఆయన తట్టుకోలేడు. అయ్యో నా భార్య నేను ఎంత చేసినా కూడా ఇంకా బాధపడుతుంది అని అనుకుంటాడు. నేను నా తల్లిదండ్రులకు నేను చెప్పుకోలేను, నా అన్న నా తమ్ముళ్ళకు నా అక్క వాళ్ళకు నేను చెప్పుకోలేను నా కష్టాల గురించి. నన్ను ఇట్లా ఊర్లో వాళ్ళు ఇట్లా అంటున్నారు, నన్ను ఊర్లో వాళ్ళు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు అని నేను చెప్పుకోలేను. నన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నారు మీకు అర్థమవుతుందా? ఏమన్నా సరే పిల్లలను బయటికి తీసుకొని పోతే చాలు ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేక ఇంట్లోనే తాళం వేసుకొని ఇంట్లోనే ఉంటున్నా. భయపడి ఎదురింటోళ్ళతో కూడా మాట్లాడడం బంద్ చేసిన. ఏం బయటికి రావు అన్నా కూడా ఎవరితో మాట్లాడకుండా ఇంట్లోనే ఉంటున్నా. నాకు ధైర్యం చెప్పేటోళ్ళు లేకపోయినరా ఈ ఊర్లో. నేనేం తప్పు చేసిన చెప్పండి? నేనేం తప్పు చేసిన? ఒక పాపను కనడం పాపమా? ఒక పాపను కనడం పాపమా? అంత నేరమా? నేను చేసింది అంత నేరమా? అరే మీ ఇంట్లో కూడా ఉన్నారు కదమ్మా పిల్లలు, మరి నా పాప మీద నా మీద ఎందుకమ్మా ఏడుస్తున్నారు? మేము అప్పుడు సిద్ధాకి చెప్పినాము, తీయించుకోమని చెప్పినాము అని అంటే మీరెవరమ్మా చెప్పు? నీకే మీరెవరు? నేను నా బిడ్డని నేను కన్నా, అర్థమవుతుందా? నేనే కన్నా, నేను పొట్ట గోయించుకున్నా, నేను కుట్లు వేయించుకున్నా, నేను నొప్పిని భరించిన, నేను కుట్ల మందులు వేసుకొని నేను తగ్గించుకుని నేను కానీ నా పిల్లలను నేను చూసుకుంటున్నా. మీరు ఎవరమ్మా అనేటోళ్ళు? మీరు ఎవరు చెప్పుండ్రి? ఏ రోజైనా అవు సమీనా ఏం చేస్తున్నావమ్మా, తిన్నావా అని వచ్చి చూసిండ్రా? అవు పాపం మీ పిల్లలను పట్టుకొని చేసుకుంటుంది, డెలివరీ అయిన 15 రోజుల నుంచే పని చేసుకుంటుంది అని ఇంత అన్నం తెచ్చి ఇచ్చిండ్రా, ఇంత రొట్టె తెచ్చి ఇచ్చిండ్రా, ఇంత కారం వేసి ఇచ్చిండ్రా, ఇంత ఎల్లిపాయ కారం పెట్టి ఇచ్చిండ్రా? ఏం పెట్టిర్రు అని ఏ హక్కుతోని మీరు అంటున్నారు? మాట్లాడే ముందు ఆలోచించాలి, అవతల వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అన్నది మీరు ఆలోచించాలి. మీకు ఆలోచన లేదు, ఆలోచించకుండా మాట్లాడతారు. నేను ఎంత డిప్రెషన్లో వెళ్తున్నా అర్థమవుతుందా? ఒక్కసారి అంటే ఏమో, అరే బయటికి వెళ్ళిన ప్రతిసారి మనిషిని హింసిస్తున్నారే మీరు మనుషులేనా? ఇంతకంటే మీరు మనుషులేనా? మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు కదా, నేనేమంతా పాపం చేసినా అని నన్ను ఇంత హింసిస్తున్నారు చెప్పుండ్రి? నేనేం తప్పు చేసిన? నా పాప నా పిల్లలు, ఒక్క మాట చెప్తా, నా పిల్లల్ని నేను ఇష్టంతో పెంచుకుంటున్నా. ఎంత కష్టమైనా సరే ఒక ప్రయోజకురాలను చేసి నేను మీకు చూపిస్తా. అర్థమవుతుందా? ఆ పని ఈ పనులకు నేను పెట్టాను. ఈరోజు ఏ మాట అన్నానో ఆ పిల్లలు ఎదిగే వరకు మీరు అదే మాట గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియో చివరి వరకు అందరూ చూడండి, అందరికి అర్థమవుతుంది నేను ఎంత బాధపడుతున్నా అన్నది. కొంతమంది బంధువులు అట్లనే రాక్షసుల్లాగానే తయారయ్యారు, కొంతమంది జనాలు అట్లనే తయారయ్యారు. ఒకప్పుడు ఈ ఊర్లో నుంచి నన్ను పంపిస్తే భయపడి పోయినా, ఈసారి పోయేది లేదు, ఈయనే ఉంటా నేను. ఇంకా నేను ఇదే ఊర్లో ఉంటా, సచ్చేదాకా ఇదే ఊర్లో ఉంటా. మీరే చూడాలి నా పాపని. అంతమంది అంటుండ్రు కదా, ఈ అమ్మతాన అంత డబ్బు ఉందా, ఏముందా నీ పిల్లని కన్నది, అది ఇది అని అంటున్నారు. ఇంత బంగారం ఇచ్చే పెళ్లి చేయాలన్నా చెప్పుండ్రు మీరు? ఏం అవసరం లేదమ్మా, పిల్లలను బాగా చూసుకొని మంచి చదువు చదివిస్తే చాలు. ఎంతమంది పిల్లలు అయితే మీకెందుకు చెప్పుండ్రు? మీకెందుకు? నాకు ఒక బాబు ఒక పాప పుట్టింటే నేను అనుకుంటుంటే సాల్లే అని. నాకు 2 బాబులు తర్వాత ఒక పాప పుట్టింది కాబట్టి నాకు పాప కావాలనుకున్నా నేను. అర్థమవుతుందా? మీకేం కష్టం లేదు కదా చెప్పండి. నా వల్ల మీకు ఏమైనా కష్టం అవుతుందా? మా ఇంటి ముందల నుంచి నువ్వు పోతున్నావు, మాకు కష్టమవుతుంది, నీ పిల్లలను నిన్ను చూస్తుంటే మాకు చిరాకు వస్తుందని చెప్పుండ్రి. ఎందుకోసం చిరాకు వస్తుందో చెప్తారు. చెప్పండి మరి, ఏం చిరాకు అవుతుంది నా వల్ల? మీకేం చిరాకు అవుతుంది? ఏం చిరాకు అవుతుంది చెప్పండి? దయచేసి చెప్తున్నా,
నన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు కొంతమంది బంధువులైనా సరే, కొంతమంది జనాలైనా సరే నన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు ఈ రోజుతోని ఆపేయండి. నన్ను ఇబ్బంది పెట్టడం ఆపేయండి. ఒకసారి మీరు ఆలోచించండి. మీ అమ్మ ఒక ఆడామె కదా, నువ్వు ఒక ఆడదానివే కదా. నన్ను అనేటోళ్ళ గురించి చెప్తున్నా నేను. నువ్వు ఒక ఆడదానివే కదా. మీ అమ్మ నిన్ను కనకపోయి ఉంటే నువ్వు ఏడుంటుంటివి? ఒక మాట చెప్పు. నువ్వు ఆడదానివే, మీ అమ్మ ఆడదే. నువ్వు ఒక బిడ్డని కన్నావు, నువ్వు నీ బిడ్డ కూడా ఆడదే కదా. మరి నా బిడ్డ గురించి నీవు మాట్లాడే హక్కు నీకు లేదు. అర్థమవుతుందా? నా బిడ్డ గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. అర్థమవుతుందా? అసలు అవసరమే లేదు. నా పిల్లల గురించి, నా గురించి మాట్లాడే అవసరమే లేదు. మాట్లాడతారా? మంచిగా మాట్లాడండి. మంచిగా మాట్లాడతా. మంచితనానికి ప్రాణం ఇస్తా. అర్థమవుతుందా? నాతో పెట్టుకోకండి అమ్మ. మీకు దండం పెడతా. నన్ను ఇట్లా వదిలేయండి. నన్ను ఇట్లా బతకనియండి. నన్ను నా పిల్లలను వదిలేయండి. మీకు దండం పెడతానమ్మా. నా పని ఏదో నన్ను చేసుకొని ఇవ్వండి. మీరు ఫోన్లు చేసి మళ్ళీ మా ఆయన ఫోన్లు చేసి నీ పెళ్ళం ఇట్లా మాట్లాడింది, ఇట్లా వీడియోలు పెట్టింది అని చెప్పినా కూడా ఏం భయపడేది లేదు. ఏం భయపడను నేను. అమ్మో కొడతారేమో తిడతారేమో అని ఏం భయపడేది లేదు. ఈసారి నేను భయపడను కూడా. నా పిల్లలను నేను పెంచుకునే శక్తి నా దగ్గర ఉంది. నేను చేసుకుంటా. మీ మాటల వల్ల నేను మస్తు బాధపడుతున్నా. మీ మాటల వల్ల నేను చాలా ఇబ్బంది పడుతున్నా. మీ మాటల వల్ల నేను డిప్రెషన్లో పోతున్నా. అన్నం తింటలేదు సరిగ్గానే. అర్థమవుతుందా? అన్నం సరిగ్గా తింటాను మీ మాటల వల్ల. నా బిడ్డని, నా పిల్లలని ఎవ్వరు ఏమనకూడదు. నన్ను ఏమనకూడదు. మీ ఇంటికి వచ్చి నేనేం కారం, ఉప్పు కారం, పైసలు గీసలు, అన్నం గిన్నం అడుగుతానే నేను. నా భర్త పంపిస్తున్నాడు, ఆడ దూరంగా కష్టపడుతున్నాడు, పంపిస్తున్నాడు. ఆయన పంపించి తింటున్నాం, ఉంటున్నాం. నీకెందుకు? నీకు చేతనైతే మీరు మాట్లాడండి, మంచిగా మాట్లాడండి, మంచిగా ఉండండి. చేత కాలేదా వదిలేయండి. నీ ఇంటి ముందల నుంచి వస్తున్నానా నేను? అది రోడ్డు గవర్నమెంట్ది రోడ్డు, ఇది కాదు కదా. ఆ రోడ్డు మీద ఎవరికైనా నడిచే హక్కు ఉంది కాబట్టి నేను నడుస్తాను. నాకు అవసరం ఉన్న వస్తువులు నేను తెచ్చుకుంటా. ఈసారి ఎవరైనా సరే ముందు చెప్తాను, ఎవరైనా సరే ఎంతమంది పిల్లలు అవసరమా, పిల్లలు ఆడపిల్ల అవసరమా అని ఎవరు అడిగినా సరే వాళ్ళ పేర్లతో సహా వాళ్ళ మాటల రికార్డింగ్ చేసి మరి నేను ఏదో ఒకటి చేస్తా. చూడండి మరి. అర్థమవుతుందా? నన్ను మస్తు ఇబ్బంది పెడుతున్నారు. మస్తు అంటే మస్తు ఇబ్బంది పెడుతున్నారు మీరు. నేను తట్టుకోలేకపోతున్నా మాటలు. అమ్మ తల్లి నీకు దండం తల్లి. తట్టుకోలేక నేను చచ్చిపోవాలనిపిస్తుంది. మీకు అర్థమవుతలేదు. మీరు మాట్లాడే మాటల వల్ల నేను నా పెద్ద కొడుకును కొట్టుకున్నా. పాపం వాడికి ఏం తెలియదు. వాడిని కొట్టుకున్నా. వాడి వచ్చి స్కూల్ నుంచి రాగానే ఇబ్బంది పెడుతుంటే మంది బయట అట్లనే ఇబ్బంది పెడుతున్నారు. నువ్వు అట్లనే చేస్తున్నావు అని నేను ఆ రోజు వాడిని కొట్టిన. నీ మాటల వల్ల నా పెద్ద కొడుకుకి దెబ్బలు పడ్డాయి. మీ వల్ల నేను ఇబ్బంది పడుతున్నా. మీ వల్ల నేను ఇబ్బంది పడుతున్నా. నా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. నేను డిప్రెషన్లో పోతున్నా. నేను పిచ్చెక్కి పోతున్నా. నేను పిచ్చిదాన్ని అయిపోతా అనుకుంటున్నా. మీ మాటల వల్ల ఇంకా చాలా ఉన్నాయి. మీరు అనే మాటలు అన్నీ చెప్పుకోలేకపోతున్నా. అర్థం చేసుకోండి. అంతా ఒక ఊర్లోనే కదా ఉండేది. చెప్పండి, అందరూ ఒకటే ఊర్లో కదా. నన్ను అంతా దేశించడానికి నేనేం పాపం చేసినమ్మా? నన్ను అంత చిదరించుకోవడానికి నేనేం పాపం చేసిన? నేను ఏదో చిన్న యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకొని ఏదో ఇట్లనైనా ఎదుగుదాం, మంచి పేరు తెచ్చుకుందాం ఉన్నాను. అంతే. నా పిల్లలని నేను చూసుకుంటున్నా. ఎవరు జోలికి పోను, ఎవరితో మాట్లాడను, ఎవరింటికి పోను, ఎవరితో ముచ్చట్లు పెట్టుకోను. మరి ఇంత టార్చర్ చేస్తున్నారు నన్ను. ఏం చేయాలి చెప్పుండ్రి మరి. ఏం చేయాలి చెప్పుండ్రి.